హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున మేము కోరుకుంటున్నాం. మీరు అందరూ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబంలో అందరూ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ బాగుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నిన్న నేను పని చేశాను, ఎంత అదేమో ఆ వీడియోలో కాస్త మీకు చూపించాను. అంటే నేను చేసింది నిన్న ఒక గంటన్నరలో వ్యాపారం చేసి బయటకు వచ్చేసాను. సేమ్ సెట్టింగ్లో ఈరోజు కూడా అలాగే అదే ఏరియా మళ్ళీ వెళ్ళాను. ఎందుకంటే నాకు వేరే ఏరియా వెళ్ళటానికి ఆ ఏరియా నాకు సెట్ అవ్వదు. శుక్రవారం అనేది అసలు ఒకసారి సెలవు పెడతా ఉంటా, కానీ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాను. అయితే నేను కొంచెం ఈరోజు లేట్గా వెళ్ళాను, ఎందుకంటే నేను లేచి వెళ్ళేప్పటికి కొంచెం టైం పట్టింది. ఓకే సరే, అయితే అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత స్టార్టింగ్లోనే నేను అన్ని చదువుకుంటున్నాను. సరుకులన్నీ చదువుకుంటుంటే ఒకళ్ళు వచ్చి నెయిల్ కట్టర్ అడిగారు. నెయిల్ కట్టర్ ఒక 40 రూపీస్. ఒకళ్ళు ఎవరు వచ్చి ఒక పెన్ దువ్వెని అడిగారు, వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చాను. మళ్ళీ అయ్యో వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చాయి పిన్నిస్ కావాలంటే పిన్నిస్ కూడా ఇచ్చాను. ఇలాగా నేను కొన్ని వస్తువులు అక్కడికక్కడికే నేను కొంత అమ్ముకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఆ చదువుకునే టైంలోనే కొంతమంది మన దగ్గర ఎవరొకరు మనం రోడ్డు మీద చదువుకుంటూ ఉంటాం కాబట్టి చూసి ఏదో ఒకటి కొంటూ ఉంటారు. అది అందరికీ కామనే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా ఎవరైనా వ్యాపారం చేస్తుంటే రోడ్డు మీద తిరిగి వ్యాపారం చేసుకుంటే అది అందరికీ కామనే. ఓకేనా ఫ్రెండ్స్? సరే, నేను అక్కడి నుంచి కొంచెం నిదానంగా చదువుకొని నేను సరికేసాను. ఆ సరుకు అంతా చదువుకొని నేను రెడీ చేసుకుని సందులోకి వెళ్ళి నిదానంగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ సందులో ఏం లేదు, రెండో సందులో ఏం లేదు, మూడో సందులో కూడా ఏం లేదు. మొత్తం అదంతా ఆ మూలదాకి ఏం పడలా. సరే, లెఫ్ట్ తిరిగేపటికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు కొంచెం లేట్ అయింది. అంటే లేట్ అయిందంటే ఒక గంట ఎక్స్ట్రా పనిచేశాను. నిన్న గంటన్నరలోనే అయిపోయింది, కానీ ఈ రోజు గంటన్నర ఎక్స్ట్రా అయింది. అంటే 3 గంటలు ఎక్స్ట్రా పనిచేశా. అంటే 3 గంటలు చేశా. అంటే 11:10 ఆ టయానికి ఒక నేరేడు చెట్టు ఉంటే ఆ చెట్టు కింద శుభ్రంగా చల్లగా ఉంది, ఎవరు లేరు, అక్కడ కూర్చొని చక్కగా మంచినీళ్ళు తాగి హ్యాపీగా కట్టేసుకున్నాను. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా రోజువారీ దినచర్యలు కూడా బ్లాగ్స్లో మీకు అన్ని చూపిస్తూ ఉంటాను. అయితే ఏంటంటే నేను వెళ్ళిన ఒక ఏరియా అది మనం ఇప్పుడు చెప్పుకోకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయితే నేను వ్యాపారం చేస్తూ కొన్ని వస్తువులు కొనుక్కున్నాను. అంటే ఇంట్లోకి ఆ వస్తువు ఒకటే మీకు చూపిస్తా. ఇప్పుడు నేను రన్నింగ్లోనే ఏది బేరం చేస్తూ ఉంటేనే అటుపై బండి వచ్చింది, ఏది అటు ఇటు తగిలించుకొని ఎక్సల్ మీద తిరుగుతారుగా ఆ బండి దగ్గర ఈ అరటిపళ్ళు నేను బేరం చేసుకుంటూనే ఈ ఇంట్లోకి అరటిపళ్ళు తెచ్చుకున్నా. తర్వాత ఒక కిరాణా కొట్టు హోల్సేల్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ షాప్ మీదుగా వస్తుంటే అక్కడ కొంచెం ఇంట్లోకి ఒక ఐటెం అవసరం వచ్చింది. తాలింపు గింజలు అయిపోవచ్చినాయి. నేను ఎప్పటికప్పుడు సరుకులు తెచ్చుకుంటాను. అంటే అందరూ నెలపట్టీలు తెచ్చుకుంటారు, కొంతమంది ఏ రోజు కారో తెచ్చుకుంటారు. నేను అట్టా కాదు. నా ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు, ఏం అయిపోయినాయి, ఏమేమి ఉన్నాయి, ఏది కొరత ఉంది, అవన్నీ నింపుతూ ఉంటా. ఒక ఐటెం అయిపోయింది, ఇంకో ఐటెం అయిపోయింది, అలా వెళ్ళి నేను అన్ని తెచ్చేసుకొని బేరం మీదే తెచ్చేసుకుంటా. నేను నెల పట్టీలు అనేది నేను తెచ్చుకోను, ఎందుకంటే నాది రోజువారీ వ్యాపారం కాబట్టి నాకు నెల సరుకులు తెచ్చుకోవడానికి కుదరదు. కాబట్టి నేను కొద్దిగా కొంచెం తెచ్చేసుకొని నింపేసుకుంటా. ఓకే, ఏది బేరం చేస్తూనే ఈ కొన్నా. తర్వాత ఒక సాల్ట్ ప్యాకెట్ అక్కడే కొనుక్కున్నా. ఏది బేరం చేస్తూ ఉండగానే ఇంట్లో కళ్ళాపు చల్లుతారంట కింద పసుపుగా. ఇదివరకు ప్యాన్ నీళ్ళతో మనం కళ్ళాపు చల్లుకునేవాళ్ళం మన చిన్నతనంలో. ఇప్పుడేమో ఏయో కళ్ళాపి చల్లే పౌడర్ ఇవి అడిగింది ఇంట్లో. ఇటువైపు దొరకవు మాకు, అటు దొరుకుతాయి, తెచ్చుకున్నాను. ఓకే, ఇవన్నీ వ్యాపారం చేస్తూనే నేను ఈరోజు ఇంట్లోకి తెచ్చుకున్నా. ఏది నా సంపాదన కాకుండా. అయితే ఈరోజు నాకు వచ్చిన సంపాదన చాలా తక్కువ. నిన్నటి మీద 200 తగ్గింది. నిన్న 1300 చెప్పా. ఈరోజు నాకు వచ్చింది 1100. కానీ 20 రూపాయల కాయిన్స్ 4 వచ్చినాయి, 10 రూపీస్ కాయిన్స్ 8 వచ్చినాయి. ఆ కాయిన్స్ నేనేం తీసుకోవాలా, నా గల్లాలోనే నా డబ్బాలోనే అక్కడే పడేసుకున్నా. ఎందుకంటే రేపు నాకు అవసరం వస్తుంది చిల్లర ఇవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజు నేను సంపాదించింది అంటే 11 అంటే 3 గంటలు పనిచేశా. నిన్న గంటన్నరే పనిచేశాను, 1300 తెచ్చుకున్నాను. ఈరోజు 3 గంటలు పనిచేసి 1100 తెచ్చుకున్నా, విత్ ఈ సరుకులు తెచ్చుకున్నా ఇంట్లోకి. ఓకేనా? మరి దానికి తోడు పెట్రోల్ కంపల్సరీ కొట్టాల్సిందే. పెట్రోల్ ఏంది అవ్వదు, పెట్రోల్ కంపల్సరీ కొట్టాల్సిందే. అంటే పెట్రోల్ 60 రూపాయలు తీసేసా. నేను టీలు
టిఫిన్లు అక్కడ నేను ఎక్కడ తిను. ఎందుకంటే నేను ఉదయాన్నే 2 కాఫీలు తాగి గబగబా మళ్ళీ ఇంటికి 11-11:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను కాబట్టి నేను తిన్ను. ఆకలేస్తే ఏమన్నా ఇడ్లీ మాత్రమే తింటూ ఉంటాను, లేదంటే ఒకసారి గారి కూడా తింటూ ఉంటాను. ఏదైనా టిఫిన్ చెయ్యాలి, ఎందుకంటే మనం తిరగాలి కాబట్టి. నేను ఎక్కువగా తిరగను, అంటే ఎక్కువగా తిరగంటే ఎండ పెరుగుతుంది కాబట్టి నేను ఎండాకాలం ఎక్కువగా తిరగను. యావరేజ్గా తిరుగుతా, సరుకు ఎక్కువ పెట్టుకొని తిరుగుతూ ఉంటా. ఓకే రైట్. ఈ రోజు నాకు సేమ్ పర్సే, అదే పర్సు కాయిన్ మర్చిపోయిన జోబులో ఉంది. కాయిన్ తర్వాత తెస్తాను. నేను ఎప్పుడు ఆ కాయిన్ పెట్టుకుంటాను, ఆ కాయిన్ పెట్టుకొని వ్యాపారం చేస్తా. నెంబర్ 1గా సాగిద్ది నాకు. ఈరోజు నేను తెచ్చింది 1100. ఈ 1100లో నేను ఈ పెట్రోలు కొంచెం మరి గల్లాలో ఉన్నాయి, విడిగా కొన్ని 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లు కూడా కొంచెం చేంజ్ ఉంచుకోవాలి. ఎందుకంటే చేంజ్ లేదే మనకు అవ్వదు. చేంజ్ కంపల్సరీ కావాల్సిందే, ఎందుకంటే చేంజ్ లేదే మనకు అవ్వదు. చేంజ్ కంపల్సరీ ఉంచుకోవాలి. పప్పు చిల్లర కంపల్సరీ ఉంచుకోవాలి. అర్థం చేసుకోండి. ఎవరైనా సరే వ్యాపారం చేస్తే మనోళ్ళకి తెలుసులే, చాలా మందికి, వాళ్ళకి మనం ఏం నేర్పక్కర్లా. నేనేంటంటే ఈ రోజు నా దినచర్య పనిచేసిన దాన్ని కూడా ఈ రోజు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది మరి మీరు ఇలా చేస్తున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీరు షాప్ పెట్టుకోవచ్చుగా అంటున్నారు. అంటే మా ఆవిడ అంత చదువుకోలేదండి, నేను షాప్ పెట్టేంత స్తోమత నాకైతే లేదు. నేను తిరిగే అమ్ముకుంటా, ఎందుకంటే నాకు అది సరిపోద్ది. ఇంకా షాపు పెట్టి ఆ షాపులో కూర్చొని చెయ్యాలంటే చాలా తతంగా ఉంటుంది. షాప్ అంటేనే చాలా రిస్కీ. ఎందుకు రిస్కీ అంటే అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, మరి దానికి తోడు పని మనుషులను పెట్టుకొని ఎవరో ఒకళ్ళు ఇద్దరికన్నా పెట్టుకోవాలి. చాలా అసలు ఆ షాప్ అంతా నీట్గా డెకరేషన్ చేసుకోవాలి, చాలా ఖర్చు ఉంటుంది. ఫర్నిచర్ అని, అద్దాలని, అయ్యని ఇయ్యని బోల్డ్ ఖర్చు ఉంటుంది. అంత స్తోమత నాకు లేదు, ఆ షాపు నేను పెట్టలేను. మీకెవరన్నా తోచితే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మీ దగ్గర బాగా డబ్బు ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే దానికి డబ్బుతో పని ఉంది, ఫుల్ డబ్బులు కావాలి. నా దగ్గర లేవు, నేను తిరిగి వ్యాపారం మాత్రమే చేసుకోగలను. నా కుటుంబానికి నాకు ఇది సరిపోద్ది. నేను అత్యాశ కోసం పరిగెట్టను, ఎందుకంటే అత్యాశ అంటే మీరు వేరే రకంగా అనుకోబాకు. నేను ఒక టార్గెట్ అనుకుని ఆ టార్గెట్ అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటా, ఈ రోజు నాకు 1000 రూపాయలు చాలు. అసలు కాదండి, మొత్తం కాదండి, మొత్తం అంటే వ్యాపారం చేసిన డబ్బులు మాత్రమే 1000 రూపాయలు అంటే అందులో నేను తీసుకుంటా. అర్థం చేసుకోండి. మరి నేను ఈరోజు చూడండి, ఈ రోజు కూడా మళ్ళీ చూపిస్తున్నా మీకు. చూపించకూడదు మీకు, కానీ నేను ఎందుకు చూపిస్తున్నాను మీకు, నేను అంత సునాయాసంగా డబ్బులు సంపాదించుకుంటున్నాను కదా. మరి నన్ను కొంతమంది వ్యంగ్యంగా నిన్న కూడా అదే మాట అన్నారు. కొన్ని క్వశ్చన్లు కూడా అలాగే వస్తున్నాయి. మీరు షాప్ పెట్టుకోవచ్చుగా, మీ మిస్సెస్ చదువుకుంటే మీరు ఇంకా ఇదవుతారు అన్నారు. రైట్, కాదంట్లా, స్తోమత కావాలండి. నాకు ఆ స్తోమత లేదు, నాకు అవసరంలా. నేను అంత రిస్క్ పడాల్సిన అవసరం ఏంది? వెళ్ళాను ఈరోజు 1100 తెచ్చుకున్నాను, ఇందులో సగం డబ్బులు నాయి. మళ్ళీ అచ్చాలు వచ్చినాయి నాకు, అరటిపళ్ళు వచ్చినాయి, సాల్ట్ తెచ్చుకున్నాను, ఇంట్లో కొన్ని ఇది తెచ్చుకున్నా ఏదో చిల్లర ఖర్చులు. నేను పేదవాడిని, గొప్పవాడిని ఏం కాదు. నేనేదో పెద్ద గొప్పవాడిని అని నేనేం చెప్పట్లా మీకు. నేను చిన్న కుటుంబంలో చిన్నగా హ్యాపీగా, నాది చింతలేని కుటుంబంలో హ్యాపీగా బతుకుతున్నా. అది కూడా పని లేకుండా, పని చెయ్యలేకుండా, ఏ పని చెయ్యాలో ఇబ్బంది పడే వాళ్ళకి కాస్త ఏదో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే కొంతమంది అది ఏమంటారు, వాళ్ళని చెప్తాను, అది నాకు ఐడియా రావట్లా. వాళ్ళు నెల జీతమే బెటర్ అన్నారు. రైట్, మీకు నెల జీతం చెయ్యాలని మీ మనసుకి ఇష్టపడి మీరు చేసుకుంటున్నారు. అది మీ మనసు, మీ ఇష్టం అది. ఎందుకంటే మీకు నెలకు ఒక 50,000 60,000 ఎంత వస్తున్నాయో తెలియదు. మరి 15,000 రూపాయలు సంపాదించేవాళ్ళ పరిస్థితి ఏంటి? అద్దెలు కట్టాలి, ఇంట్లో చూసుకోవాలి, మళ్ళీ ఇతను సొంత ఖర్చులు ఉంటాయి, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, కరెంటు బిల్లులు ఉంటాయి, పాల బిల్లులు ఉంటాయి. కుటుంబం అంటే ఎంత తలకాయ నిప్పండి. ఆ జీవనం సాగించడం, మనం ఒక 4 రోజులు ఇంట్లో సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చోండి, ఏం జరిగిద్దో ఏం తెలిసిద్దా లేదా? మనకి ఏం తెలిసిద్ది? ఇంట్లో ఏముండవు, తింటకు కూడా ఏముండవు, ఇబ్బంది పడతాం. జోబులో డబ్బులు ఉన్నంత సేపేనండి. నేనంటే రోజువారీగా సంపాదించేసుకుంటున్నాను కాబట్టి, నిజంగా చెప్తున్నా, రోజువారీగా నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి నాకు తెలియట్లే. ఇదివరకు చాలా ఇబ్బంది పడ్డా, నెల జీతాలకు వెళ్ళి నేను చాలా ఇబ్బందులు పడ్డా. నెల జీతానికి వెళ్ళి నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. ఈ రోజు నేను అలా వెళ్ళి సరదాగా వెళ్ళి సగం డబ్బులు తెచ్చుకున్నా, 1100 రూపాయలు తెచ్చుకున్నా. అసలు ఏది పెట్టుబడి గిట్టుబడి అన్ని కలిపి, అసలు కలిపి 1100 తెచ్చుకున్నా. అందులో నోటితో చెప్పను, అర్థం చేసుకోండి. అదనమాట, ఆఫ్ తీసుకుంటా. విత్తు మళ్ళీ నా అచ్చాలు వచ్చినాయి. మరి మీరు కూడా అట్లాగే చేసుకోవచ్చుగా. ఎండలో అంతంత తిరగాల్సిన అవసరమే లేదే. పొద్దునెళ్ళి సాయంకాలం రావాలి.
కొంతమంది ఏమో 9 to 9 అని పెట్టుకున్నారు. 9 to 9 వాళ్ళకి 1000 రూపీస్ వస్తుంది. అది మీ ఇష్టం సార్. మీరు ఎలా పని చేసుకోవాలో, మీరు ఎలా ఉండాలో ఆనందంగా ఉండమనే చెప్తున్నా నేను అందరినీ. అంతేగాని వ్యాపారం ఇష్టమైతే రండి, వ్యాపారం చేసుకోండి. అదే వ్యాపారం ఇష్టం లేదనుకో, మీ ఇష్టం. మీరు నెల జీతానికే చేసుకోండి, లేకపోతే వారం జీతానికే చేసుకోండి. ఇందులో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతారా? ఎవరు ఇబ్బంది పెట్టరే. ఏదన్నా ఉంటే ఇబ్బంది ఉంటే మన కుటుంబంలో ఏదన్నా కొరత ఇబ్బంది అనేది మనం తెలుసుకోగలిగితే సరిపోతున్నాయి మన డబ్బులు, మన జీతానికి మన డబ్బులు సరిపోతున్నాయి అనుకుంటే హ్యాపీనండి, అందులో ఇబ్బంది ఏం లేదు. అది సరిపోతే ఇప్పుడు బండి ఉంటుంది, కొత్త బండి కొనుక్కున్నారు, దానికి ఈఎంఐ కట్టాలి, నెలకు ఒక 3000 ఉంటుంది. కట్టేస్తాం అనేది ముందే తీసేసుకుంటాం. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల మనం పని మానేయాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పని దొరికేదాకా, ఆ నెల జీతంగా ఆ పని దొరికేదాకా మనం ఆలోచించాలిగా, దొరకాలిగా. మరి ఈఎంఐ వాడు ఆగుతాడా? ఇదేనా కాదు, ఏ ఈఎంఐ తీసుకోండి, మీరు ఫోన్ తీసుకోండి, ఆగుతారా? అసలు ఒక రోజు ఆగుతారా? ఒక రోజు ఆగితే అంటే మీకు వడ్డీ డబ్బులు పడిపోతాయి అకౌంట్లో. మరి ఆ డబ్బులు ఇస్తే అది కట్టించుకుంటాడు, అది కట్టించుకోరు. తెలియదే ఉంది మీకు ఇవన్నీ. అందుకనే నేనేంటంటే నెల జీతానికంటే దాని మీద పర్ఫెక్ట్గా ఒక 60,000 50,000 రూపాయలు వస్తే, 40,000 వస్తే హ్యాపీగా ఉంటుంది. డైలీ 1000 కాదంట్లా. మనం ఏ రోజైనా ఒక 4 రోజులు సెలవు పెడితే 4 రోజులు డబ్బులు పోయినట్టేగా. అదే రోజువారీ అనుకో, ఇప్పుడు నేననేది ఏంటంటే మీకు ఇష్టమయ్యి మీరు హ్యాపీగా చేసుకోండి. మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. మీకు నెలే ఇష్టం, నెల జీతాలే ఇష్టం, నెలకే చేసుకోండి, నెలకే బతకండి. ఇబ్బంది ఏముంది అందులో? ఏంటంటే మన ఇంట్లో ఏమి ఇబ్బంది పడుకోకుండా నేనేంటంటే కొంతమందికి పని లేక ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే వీడియో చూపిస్తున్నానండి, అందరికి కాదు. ఎందుకంటే అర్థం చేసుకోండి, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. మీరు కూడా అర్థం చేసుకోండి. వాళ్ళకి కాదు, పాపం అసలు పని లేక నెలకు 10,000 15,000 రూపాయలు పని చేసి ఒకటి దగ్గర ఊడిగిని చేసుకోలేక, ఆ డబ్బులు రాక, ఆ ఇల్లు అతలాకుతలమే, ఇంట్లో ఆడమనిషి బయటికి వెళ్ళి వేరే పనులు చేసుకుని ఆ ఇల్లు కూడా ఎంత నరకం పడి, వచ్చిన డబ్బు సరిపోక, ఇంట్లో తింటాకి తిండి లేక నానా ఇబ్బందులు పడే, అవస్థలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం హెల్ప్ఫుల్ గా ఉంటుందని చిన్న వ్యాపారం చేసుకోమన్నా నేను. అంతే కదా, వాళ్ళ కోసం వ్యాపారం చేసుకోమని చిన్న వ్యాపారం చేసుకోమన్నా నేను. వేలు ఏం పెట్టమంటలేదు. 20,000 రూపాయలు కూడా ఈరోజు పెద్ద అమౌంట్ ఏం కాదండి. 20,000 రూపాయలతో వ్యాపారం చేసేసుకోవచ్చు. నీ 20,000 నీకు 20,000 అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. దాంట్లో వచ్చిన ప్రాఫిట్ మాత్రమే తింటావు. నిల్లు బాగుంటుంది. పెట్టుబడి పెట్టుకోవాలి, చెయ్యాలి. అంతేగాని నేననేది ఏంటంటే ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే, అన్నా నువ్వు సీనియర్, నువ్వేదో చేసేస్తున్నావు వస్తున్నావు, నీదేదో ట్రిక్ ఉంది, ఏదో వెళ్తున్నావు వస్తున్నావు చేస్తున్నావు అనుకుంటున్నారు. ఏముండదండి. మీరు రంగంలో దిగితే మీకు భయం అనేది ఉండదు. ఆ డబ్బు చూస్తే మీకు తెలిసిద్ది. రోజువారి డబ్బు మీరు ఒక రోజు పనికి వెళ్ళి తిరిగి మీరు ఒక 3 గంటలు పని చేయండి అంతే, వచ్చినంత చాలని చెప్పి ఇంటికి వచ్చేయండి. దాన్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలో నిదానంగా ఒకటి డెవలప్ చేసుకోండి. హ్యాపీగా ఉంటుంది ఇల్లు. రోజు కమ్మటి భోజనం. నాకు రోజు మీరైతే నన్ను తిట్టుకోవద్దు, నేను ఒకటే చెప్తున్నా, నాకు రోజు సాయంకాలం చికెన్ కావాల్సిందేనండి. నేను నమ్మిదేనమండి. మా వాళ్ళకి ఎగుటు కొట్టిద్ది కానీ నేను చికెన్ బిర్యానీ చికెన్ తెచ్చుకొని తినేస్తా. ఉన్నా మాట చెప్తున్నాగా. నేను మళ్ళీ ఆగను. నేను తిండి మట్టి కంపల్సరీ తింటా. మీరేమన్నా అనుకోండి, అరే నువ్వు ఎంత నీసు మొక్క అని చెప్పి నాకు తిట్టద్దు. ఎందుకంటే నేను అలాగే తిరుగుతా, అలాగే తింటా, హ్యాపీగా బతుకుతా. అదే నా లైఫ్. నేను అందుకనే మిమ్మల్ని మీకు ఇష్టం ఉంటే చిన్న చిరు వ్యాపారం, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయమని అంటలేదే నేను. ఏదన్నా చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు నేను మీకోసం మళ్ళీ 2వ రోజు చేసిన వ్యాపారం, దాని ఆదాయం ఎంత వచ్చింది ఏంటి అని ఒకసారి మీకు చూపించాను, చూశారు. మరి మీ అందరికీ నా ధన్యవాదాలు. అర్థం చేసుకోండి. నాకు ఈరోజు నేను 3 గంటలు పనిచేస్తే 1100లో మళ్ళీ చెప్తున్నా అంత వచ్చినాయి. మా ఇల్లు హ్యాపీగానే ఉంటుంది, నేను హ్యాపీగానే ఉంటాను. సాయంకాలం మళ్ళీ వెళ్ళి సరుకు తెచ్చుకుంటాను. మీరు బాగా బయట చెమటలు ఉన్నాయి, తప్పదని చెప్పి ఏసీ వేసుకొని వీడియో చేస్తున్నా. ఎందుకంటే మాది పైన రేకండి, మాకు స్లాబ్ ఏం లేదు. పైన రేకుంటే బాగా, దానికోసం మేము ఏసీ కొనుక్కున్నాం. ఇదో ఒక కుక్క పిల్ల ఉండేది, దానికోసం కొనుక్కున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు నా ఇంట్లో అన్ని నా వ్యాపారమే ఇచ్చిందండి, అన్నీ నా వ్యాపారమే ఇచ్చింది. ఎందుకంటే నేను కష్టపడి పని చేసుకుంటాను. నాకు 2 మగపిల్లలైనా సరే నాకు 2 రోజులు అయితే సెలవు పెడతా. ఒకసారి బద్దకం వేస్తే 3వ రోజు కూడా సెలవు పెడతా. ఇంకా అక్కడి నుంచి మటుకి నేను ఆగను. ఎందుకంటే ఈ 3 రోజుల డబ్బులు ఎలా కలపాలో కలిపేస్తాం మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చిన్న కుటుంబంతో చింత లేకుండా హ్యాపీగా బతకాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు కూడా రోజువారీ పని చేసుకుంటారో, వారం పని చేసుకుంటారో, నెల జీతానికి చేసుకుంటారో అది మీ ఇష్టం. అది
మీ మనసుకే వదిలేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ అందరికీ ధన్యవాదాలు. కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకొని నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినైతే ఒక లైక్. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న చిన్న కామెంట్లు పెట్టండి. నన్ను వల్గర్గా మాట్లాడబాకండి. మన నిజ జీవితంలో ఉన్నాయి మాత్రమే మీ దగ్గరే నేను మాట్లాడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మిమ్మల్ని ఏమైనా బాధ ఇచ్చుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఎవరిని వ్యక్తిపరచను, ఎవరిని తిట్టను, ఎవరిని ఎలా ఉండాలో అలాగే ఉండండి. మీకు ఇష్టమైన లైఫ్తో మీకు ఇష్టమైన బతుకులతోనే మనం బతుకుదాం. నా ఇష్టం నా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ. మరి మీ ఇష్టం కామెంట్ రూపంలో చెప్తారుగా, చెప్పండి. మీరు ఇష్టంగా ఏదో ఒకటి ఉంటుంది. మీ ఇష్టమైన లైఫ్ కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.